నమస్తే అందరికీ, వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్. ఇవాళ సమ్మర్ స్పెషల్ కొత్త ఆవకాయ చేస్తున్నాను. ఇవాళ మార్కెట్లో మామిడికాయలు నీళ్ళతో శుభ్రంగా కడుక్కొని క్లాత్తో శుభ్రంగా తుడుచుకుని మేము తీసుకొచ్చిన క్లాత్ పరిచి దాని మీదే ముక్కలు కట్ చేయమంటే ఆ అబ్బాయి మేము చెప్పినట్టే నీట్గా చేసి పెట్టాడు. ఇంటికి తీసుకొచ్చాక మామిడికాయ ముక్కలు ఆ టెంక మీద పొర ఉంటుంది కదా, అవి ప్రతి ముక్క చెక్ చేసి తీసేసుకోవాలి. ఆవకాయ ముక్క మెత్తపడకుండా ఉండడానికి కొంత నూనె తీసుకుని అందులో 1 స్పూన్ పసుపు వేసి కలిపి ఉంచుకోవాలి. నేను నువ్వుల నూనె వాడాను. ఈ కప్పుతో 1, 2, 3, 4 మనం ఏ కొలత తీసుకున్నా 4 తీసుకోవాలి. అలాగే నేను తీసుకున్న ఈ కప్పుతో 4 అంటే ఇది 2 kgs అవుతుంది వెయిట్ ప్రకారంగా. ఇప్పుడు ఈ ఆయిల్ పసుపు కలిపి ఉంచాం కదా, అందులో ఈ మామిడికాయ ముక్కలన్నీ వేసి కలిపి ఒక 10 minutes పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ముక్క మెత్తపడకుండా ఉంటుంది. నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారం కొలత, 1 కప్పు ఆవు పొడి, అదే కప్పుతో సాల్ట్ 3 వంతులు తీసుకున్నాను. 4వ రోజు కలిపినప్పుడు టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది క్రిస్టల్ సాల్ట్ పౌడర్ చేసింది. 1 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, వెల్లుల్లిపాయలు ఒక మీడియం కప్పుతో నేను కట్ చేసి వేస్తున్నాను. మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న ఉప్పు, కారం, ఆవపొడి మిశ్రమం నూనెలో వేసిన మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. జాడీనో గ్లాస్ జారో తీసుకుని అందులో నూనె, పసుపు వేసుకుని అప్పుడు ఈ ఆవకాయ మిశ్రమం అందులో వేసుకోవాలి. ఆవకాయ వేసాక మూత పెట్టుకుని 3 రోజులు కదపకుండా పక్కన పెట్టాలి. 4వ రోజు కలుపుకుని ఉప్పు, ఆయిల్ అవసరమైతే అడ్జస్ట్ చేసుకోవాలి.